క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఉదయకాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు నా మనవి ఆలకించుము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ప్రతి దినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు. నీకు వేలాది వందనాలు. నీవు మమ్మలను ప్రేమించి కనికరించి సజీవ లెక్కలో ఉంచి రాత్రంతా మంచి నిద్రను, విశ్రాంతిని, బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమునే నీతి సూర్యుడువైన నీ ముఖము చూచి ప్రార్థించడానికి, ఆరాధించడానికి ఇచ్చినటువంటి దినమునకై మీకు కోట్లాది వందనాలు ప్రభువా. నీతో ప్రారంభింపబడుతున్న ఈ దినం దీవెనకరము, మాకెంతో ఆశీర్వాదం ప్రభువా. నీకు మహిమకరము తండ్రి. ఈ దినము ఎక్కువగా వాక్యదానంలోను, ప్రార్థనలో నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకందరికీ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. మా పనులలో, మా తలంపులలో, మా రాకపోకలందు, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి దేవా. మా కుటుంబాలలో క్షేమాన్ని, ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానమును, మీ ఆత్మ సన్నిధిని, మీ అనుగ్రహమును దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మాతో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి. మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపను ఇవ్వండి ప్రభువా. ప్రియులారా, ఈ పూర్తి ప్రార్థనను మీరు ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలు వినమని ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను. ప్రభువా, మా చిన్న బిడ్డలను మీ చేతిలో సమర్పించుకొనుచున్నాము. వారిని మీరు ఎంతగానో ప్రేమించి, చిన్న బిడ్డలు నా దగ్గరకు రానివ్వండి, వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా, వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయ్యందును, నీ దయ్యందును వర్ధిల్లింపజేయండి. బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్య ప్రకారము నీ వాక్యములో పెంచే కృప, జ్ఞానము తల్లిదండ్రులకు అనుగ్రహించండి ప్రభువా. పిల్లలందరూ యెహోవా చేత ఆశీర్వాదం పొందుదురు, నేనే వారిని దీవించుతాను అన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి తండ్రి. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించి లోబడే తత్వమును వారికి ఇవ్వండి. వారిలో ఉండే చెడు అలవాట్లను దూరపరచండి ప్రభువా. ఈ రోజు నాయనా, పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తున్న సమయంలో మీరే తోడుగా ఉండి నడిపించండి. అయినా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎగ్జామ్స్ హాలులో వారు నాయనా, వారికి ధైర్యం దయచేయండి. క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ప్రభువా, ఆయన ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలో నాయన వారికి సమయస్ఫూర్తిమైన జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రతి పిల్లవాడు తండ్రి, ప్రతి యవ్వనులు అందరూ ప్రభా ఎగ్జామ్స్ పూర్తిగా మంచిగా రాయట కృపను దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. యవన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని యవనేచ్ఛల నుండి దూరపరచండి. ఈనాడు ఎంతో మంది యువకులు శరీర సంబంధమైన ఈ లోక ప్రేమ అనే ఆకర్షణకు లొంగిపోయి మీ మార్గం నుండి తొలగిపోయి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ప్రభువా. చెడు అలవాట్ల నుంచి, చెడు సహవాసం నుండి దూరపరచండి. నీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి ప్రభువా. వారి భవిష్యత్తు వారు గుర్తెరిగి మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు, దేశానికి, సమాజానికి మీకు మంచి పేరు తెచ్చే మీ సంఘములో సేవలో కొనసాగే భాగ్యమును ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యుక్త వయసు వచ్చిన వివాహమునకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకో ప్రభువా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువా ఆదాముకు అవ్వను అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రములు. ప్రతి బిడ్డను వివాహం జ్ఞాపకం చేసుకొని తండ్రి సరైన సాటిని ప్రభా వారికి అనుగ్రహించమని, వివాహము ఘనంగా జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహము అయ్యి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని, గర్భఫలము యెహోవా అనుగ్రహించు భాగ్యము, బహుమానము, బిడ్డలను ఇచ్చే స్వాస్థ్యము కనుక ప్రభువా, సంతులేని ఇల్లాలను కుమారులు గల తల్లిగా చేస్తానన్నావు. గర్భఫలం పొందుకోకుండా అడ్డగిస్తున్న బలహీనతలను యేసు నామములో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భఫలం పొందుకొని గర్భంలో పెరుగుతున్న శిశువుకు తల్లి నుంచి అన్ని పోషకాలు లభించి మంచి ఆరోగ్యముతో
అయినా వారు మంచి రూపంలో జన్మించుటకు కృపనివ్వండి. చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ప్రాధాన్యము కనుక వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మంచి ఉద్యోగము నీ చిత్తంలో అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని నీ కృప మహా ఐశ్వర్యములో ప్రతి అవసరము తీర్చే దేవా వారికి సహాయమును దయచేయండి. స్వస్థపరుచు యెహోవాను నేనే. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల కలుగుతున్నది. నీవే పరమ వైద్యుడవు గనక ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ, ఊపిరితిత్తులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, కాలేయం నరాల బలహీనత, కీళ్ళ ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు, లేవలేక మంచి మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని అయినా పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని నడవ చేసిన విధముగా నీ మాటలతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. వికలాంగులను, శరీరంలోని అవయవములు లోపించిన వారిని జ్ఞాపకం చేసుకొని లోపించిన అవయవములు తిరిగి నీ కృపలో వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మానసిక బలహీనతలో, డిప్రెషన్లో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని వారికి నీవే ఆదరణ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, అన్ని రాష్ట్రాలను పరిపాలించిన నాయకులను, అధికారులను, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రజలకు చక్కటి న్యాయ పరిపాలన అందించులాగున కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నుండి యొక్క బాహుబాల్యముతో వారిని అరికట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. ప్రజలందరూ శాంతి సమాధానంతో జీవించే కృపను దయచేయమని, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసముతో యేసయ్య మధుర నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.